శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రామాయణంలోని సుందరకాండని ఈరోజుతో కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు 24వ భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి ధ్యానం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. యం పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు కిందట వారం మనం దదిముఖుడనే ఆ మధువనానికి కాపలాదారు వచ్చి సుగ్రీవునికి మొత్తం సమాచారం అంతా చెప్తారు. అది వినగానే సుగ్రీవునికి అర్థమైపోతుంది, హనుమంతుడు సీతని చూచే వచ్చాడు. శుభం శుభం. ఏదైనా ఒక విషయంలో జయం కలిగితేనే కదా ఆనందంతో ఏదైనా పార్టీ చేసుకుంటారు. అలాగా మధువనంలోని ఆ వానర సైన్యం అంతా భీకరంగా పార్టీ చేసుకున్నారన్నమాట. సరే, తర్వాతది మనం చెప్పుకుందాం. అంగదుడు మొదలగు వీరులు మధువనమును పాడు చేసి వారించిన వారిని కొట్టిరట. దదిముఖుడను వానరుడు వచ్చినాడు. సీతమ్మను వానరులు చూచినారు, అందుచేతనే మధువును త్రాగుచున్నారు. సీతమ్మను చూడకుండా మా మధువనమును వారు పాడు చెయ్యలేరు అని సుగ్రీవుడు చెప్తున్నాడు. అని సుగ్రీవుడు చెప్పక రామలక్ష్మణులు విని చెవికి హాయిని గొల్పు ఆ మాటలతో ఆనందం పొందిరి. అప్పుడు సుగ్రీవుడు దదిముఖునితో, కార్యము నెరవేర్చుకొని వచ్చిన వానరులు వనమును పాడు చేసిరి, కావున క్షమింపదగును. కావున సంతోషించితని వెంటనే హనుమంతుడు మొదలగు వానరులను రామలక్ష్మణులతో రామలక్ష్మణులు చూడగోరుచున్నారు. సీతను చూచుటకు వారు చేసిన ప్రయత్నము వినవలనని కోరుచున్నారు అని దదిముఖునితో సుగ్రీవుడు చెప్పిన మాటలు విని రామలక్ష్మణులు సంతోషంతో విప్పారిన కన్నులు కలవారై చూచుచుండిరి. సుగ్రీవుడు చెప్పిన మాటలు విని దదిముఖుడు సంతోషించి రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి వానరులతో కూడా వచ్చినట్లే వెనుకకు వెళ్ళిపోయాడు. మధువనమును ప్రవేశించాను. నీరు త్రాగి మత్తు తగియున్న వానరులను చూచెను. అంగదుని వద్దకు చేతులు జోడించుకుని వెళ్ళి సుకుమారముగా ఇట్లు విన్నవించెను. సౌమ్య సౌమ్య, మా వనపాలకులు తెలియక మధువనమును త్రాగుచున్నట్లు సుగ్రీవునితో చెప్పిరి. అతడు రోషమును చెందక సంతోషించినాడు. సంతోషించి శీఘ్రముగా వారినందరినూ పంపుము అనెను. దదిముఖుని మాటలు విని అంగదుడు ఆ వానరులతో ఇట్లనెను, ఈ వృత్తాంతము రామునికి తెలిసి ఉండును, అందుచే మనము ఆలస్యము చేయుట యుక్తము కాదు. అందరూ మధుపానము చేసి విశ్రాంతి తీసుకున్నారు. కావున ఇంకా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళుటయే మిగిలియున్నది. మీరందరూ ఎట్లు చేయుదమని అట్లే చేయుదును. అంటే మీరు ఎట్లు చేయదమని చెప్తారో నేను అట్లే చేస్తాను అని. మీరెట్లు చెప్పినా అట్లు నడుచుకొనగలవాడను. యువరాజునైనను మిమ్ములను ఆజ్ఞాపించుట నేను సమర్థుడను కాను. కార్యమును నెరవేర్చిన మిమ్ములను నేను నియమించుట తగదు, మీ చిత్తము అని అంగదుడు అన్నాడు. అట్లా అంగదుడు పలుకగా వానరులందరూ సంతోషించి ఇట్లు పలికిరి, రాజా, ప్రభువయుండియు ఇట్లు పలుకుట చాలా కష్టం. ఐశ్వర్య మదముచే మదించి ప్రతి వ్యక్తియు తాను సర్వము అని తలంచుచుండును. ఇట్టి వాక్యమును పలుకుట నీకే తగును. కానీ వేరొకడు ఎవడు ఇట్లు పలకగలడు అని అన్నారు. ఇట్టి నీ వినయము భవిష్యత్తులో నీకు శుభము కలుగునని సూచించుచున్నది. మేము కూడా అచటకు వెలుటకై వేచియున్నాము. నీవు చెప్పనిదే వానరులు
అడుగు తీసి అడుగు పెట్టజాలరు, ఇది సత్యము. ఇట్లు వానరులు పలుకగా అంగదుడు సరే వెళ్ళెదము అనెను. బలవంతులకు వానరులు ఆకాశమునకు ఎగరగా వారి వెంట మిగిలిన వానరులందరూ యంత్రముతో పైకి చిమ్మిన పర్వతముల వలె ఆకాశమున అవకాశము లేకుండా వ్యాపించిరి అన్నారు. అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడ చూసుకోండి. ఆకాశంలోనే అవకాశం లేదు అంటే ఇంకొకడు చొరబడ్డానికి అక్కడ జాగా లేదనమాట. అంతలాగా క్రమ్ముకొని మేఘాలు ఏ విధంగా అయితే ఆకాశాన్ని కమ్ముకుంటాయో ఆ విధంగా వానర సైన్యమంతా రాముల వారి దగ్గరికి బయలుదేరింది. వాయువుచే కదల్పబడిన మేఘముల వలె గర్జించుచూ వారు వెళుచుండరి. అంగదుడు ఇంకనూ వచ్చుట ఆలస్యమగుచుండగా శోకముచే బాధపడుచున్న రామచంద్రునితో సుగ్రీవుడిట్లు పలికెను. అంటే ఇది నిరీక్షణ చాలా కష్టమైనదనమాట. అంటే ఏదైనా శుభవార్త వచ్చింది అంటే అది చెప్పడానికి వచ్చేవాళ్ళు ఎప్పటికొస్తారా? ఊరికే మనకు పోస్ట్లో వచ్చింది, మనుషులు రావాలి కదా, అలా అన్నమాట. రామా ఓర్చుకొనుము, మంగళమగుగాక. మన వానరులు సీతమ్మను చూచినారు, సంశయము లేదు. గడువు మించిన తరువాత కార్యము నెరవేర్చనిదే ఇచ్చటకు రాలేరు. కార్యము జరగకున్నచో యువరాజుకు అంగదుడు నా వద్దకు రాడు. కార్యమును నెరవేర్చకుండా మధువనమును వానరులు పాడు చేసినచో అంగదుడు దీనుడై కలత చెందిన మనసు గలవాడై ఉండును. సీతమ్మను చూచిన ఆనందము కలవారై మా పితామహులచే రక్షింపబడిన మధువనమును పాడు చేసిరి. కానీ ఆ ఆనందము లేనిచో అట్లు చెయ్యరు కదా. కృష్ణ పరబ్రహ్మణే నమః. రామ, కౌసల్య అదృష్టవంతుడు కుమారుని కనినది, సందేహము లేదు. వానరులు సీతమ్మను చూచిరి. ఎవరో కాదు, హనుమయే సీతమ్మను చూచెను, సందేహము లేదు. వేరొకడు ఎవరు ఈ కార్యమును సాధింపలేరు. అంటే వేరొకడు ఎవడు కూడా ఈ కార్యమును సాధింపలేరు. సిద్ధి, బుద్ధి, పట్టుదల, పరాక్రమము సూర్యుని తేజస్సు వలె హనుమయందే కలవు. జాంబవంతుడు మంత్రి అయి, అంగదుడు సేనానాయకుడై, హనుమంతుడు రక్షకుడై దక్షిణ దిక్కునకు నడిచిన మన సైన్యము కార్యము సాధింపకుండా వెనుకకు రాదు, చింతింపకు. ఇట్లు సుగ్రీవుడు మాట్లాడుచుండగానే హనుమంతుడు సాధించిన కార్యము చే గర్జించుచూ వచ్చుచున్న వానరుల కిలకిల శబ్దము సిద్ధి నెరింగించుచున్నట్లు వినపడెను. అంటే కార్యము చేకూరింది అని. వానరులు ఆ ధ్వనిని విని సుగ్రీవుడు తోక పొడవుగా చేసుకొని సంతోషంతో నుండెను. రామ దర్శనమున ఉత్సాహము కలవారలై అంగదుని హనుమను ముందుంచుకొని వచ్చి సుగ్రీవునకు రామునకు సమీపమున భూమి మీద దిగాను అన్నారు. ఇక్కడ తత్వదీపిక. ఇచ్చట హనుమ చెప్పుటలో పాతివ్రత్యము చెడకుండా మరణింపకుండా సీతమ్మ ఉన్నది అని చెప్పాను ఒకే మాట. ఇక్కడేమన్నారు? మహాబాహుడగు హనుమ శిరసు వంచి రామునికి నమస్కరించి నియమశీలయ్యై సీతమ్మ సుఖముగా ఉన్నది అని రామునికి నివేదించాడు. ఆ యొక్క మాటలోనే ఎంత గూఢార్థం దాగి ఉందో ఇందులో చెప్తున్నారన్నమాట. అంటే ఇచ్చట హనుమ చెప్పుటలో పాతివ్రత్యము చెడకుండా మరణింపకుండా సీతమ్మ ఉన్నది అని చెప్పాను. అంటే నియతాం అక్షతాం అంటే అను రెండు విశేషములు ప్రయోగించను. పాతివ్రత్యమున్నను చనిపోయినచో ప్రయోజనం లేదు, బ్రతికియున్నను పాతివ్రత్యము చెడినచో వ్యర్థము. అందుకై హనుమ సంగ్రహముగా పాతివ్రత్యముతో బ్రతికియున్నది అని చెప్పాను. సుగ్రీవుడు హనుమయ్యే కార్యమును సాధించనని ప్రీతికిలవాడయ్యను. అట్లు ప్రీతి నందిన సుగ్రీవుని లక్ష్మణుడు గౌరవంతో చూచెను. రాముడు ప్రీతితో ఆనందించుచు హనుమంతుని అధికముగు గౌరవముతో చూచెను అన్నారు. అంటే చూడటంలోనే ఆ యొక్క వ్యత్యాసాలు తెలిసిపోతాయి అన్నమాట. అవునా? ఆ వానరులు ప్రశ్రవణ పర్వతము చేరి రామలక్ష్మణులకు నమస్కరించి అంగదుని ముందుంచుకొని సుగ్రీవునకు నమస్కారం నర్చిరి. సీతమ్మ వృత్తాంతమును చెప్పుటకు ఉపక్రమించి రావణాంతపురంలో నిర్బంధింపబడియుండుట, రాక్షస స్త్రీలచే భయపెట్టుచుండుట, సీతమ్మకు రాముని యందుగల అనురాగము, రావణుడు ఆమెకు 1 నెల గడువునిచ్చుట మున్నగు విషయములను వానరులందరూ రామున కరింగించిరి. సీతమ్మ కుశలముగా ఉన్నదని విని రాముడు ఇట్లడిగను, సీతమ్మ ఎచటనున్నది, ఎట్లున్నది, నా విషయమును ఎట్లున్నది చెప్పుము అన్నాడు. రాముడు అడిగిన ప్రశ్నను విని వానరులందరూ సీతావృత్తాంతమును చెప్పుమని హనుమను
ప్రేరేపించరు. ఆమె ఉన్న దిక్కునకు నమస్కరించి ఇట్లు చెప్పుట ప్రారంభించను. నేను 100 యోజనముల సముద్రమును దాటి సీతమ్మను చూచుటకు బయలుదేరితిని. అచట సముద్రమునకు దక్షిణ తీరమున దురాత్ములకు రావణుని పట్టణము కలదు. అచట రావణాంతఃపురమునవు రమా నియందే సర్వమును ఉంచుకొని జీవించుచున్న సీతమ్మను నేను చూచితిని. రాక్షస స్త్రీల మధ్య విరూపులకు రాక్షస స్త్రీలచే బెదిరింపబడుచున్న సీతమ్మను చూచితిని. దుఃఖమును పొందుటకు తగని సీతమ్మ దుఃఖమును పొందియున్నది. రావణాంతఃపురమున నిరోధింపబడి రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్నది. ఒంటి జడదాల్చి దీనురాలై ఉన్నది. నిన్నే ధ్యానించుచున్నది. నేలను పరుండుచున్నది. మంచు పడిన తామర వలె రూపము చెడియున్నది. రావణుని పొందవలనని కోరిక లేనిదై మరణించుటకే నిశ్చయించుకొన్నది. నిన్నే నమ్మియున్న సీతమ్మను నేను చూచితిని. ఇక్ష్వాకు వంశమున కీర్తించి ఆమెకు నాపై నమ్మకము కలిగించుకొంటిని. తర్వాత మాట్లాడి జరిగిన విషయం అంతయు తెలిపితిని. రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడేనని సీతమ్మ ప్రీతి నొందినది. సీతమ్మ నడువడి మీయందు ఆమెకు గల భక్తి నిశ్చలముగా ఉన్నది. తీవ్రమగు తపస్సుతో రామభక్తితో కూడిన సీతమ్మ నాచే చూడబడినది. చిత్రకూట పర్వతమున కాకి విషయమున జరిగిన వృత్తాంతం అంతను మీకు గుర్తుగా చెప్పినది. ఇచట నీవు చూచినదంతయు రామునితో విన్నవింపుమని నన్ను కోరినది. సుగ్రీవుడు వినుచుండగా హనుమ ఇంకను ఇట్లు చెప్పాను. సీతమ్మ ఈ మణిని పదిలముగా దాచి రామా మీకు ఇమ్మని ఇచ్చినది. ఆనాడు బొట్టు చెరిగినప్పుడు మనస్సులతో బొట్టు పెట్టిన సంగతి జ్ఞాపకము చేయుచున్నది. రామా 1 నెల మాత్రము జీవింతును, నెల దాటిన జీవింపను అని సీతమ్మ నాతో చెప్పాను. కృసాంగి అయి ధర్మ నిరతి అయి ఆడులేడి వలె బెదురుచున్న కన్నులు గలదై రావణాంతఃపురమున బంధింపబడి ఉన్నది. రామా చూచిన దాన్ని చూచినట్లుగా నివేదించితిని. ఇక సముద్రమును దాటుటకు ప్రయత్నము చేయుడు అన్నాడు హనుమంతుడు. రామలక్ష్మణులు ధైర్యముతో ఆనందించినట్లు చూచినదంతయు చెప్పి రామునకు సీతమ్మ ఇచ్చిన మణిని వసంగి సీతమ్మ చెప్పిన మాటలన్నింటినీ వరుస తప్పక ఆంజనేయుడు రామచంద్రునకు నివేదించను. ఇక్కడ తత్వదీపిక. హనుమ తాను వెళ్ళి వచ్చిన వృత్తాంతమును వానరులకు రామచంద్రునకు కూడా తెలియజేశాను. అందు గల భేదమును గుర్తించాలి అన్నారు. వానరులతో తన విజయములను వర్ణింపక సీతమ్మకు సంబంధించిన వృత్తాంతమును మాత్రమే వివరించెను. రాముని వద్ద తన అహంకారము వ్యక్తము కాకుండా వినయముతో రామునికి ఆవశ్యమగు విషయమును మాత్రము చెప్పెను. ఇది హనుమ యొక్క వినయమును ఉచితజ్ఞతను సూచించుచున్నది. హనుమ 2 వనములను ధ్వంసము చేసెను. ఒకటి లంకలో అశోకవనము, రెండవది మధువనము. సముద్రమునకు దక్షిణ తీరమున ఒకటి, ఉత్తర తీరమున ఒకటి ఉన్నది. ఈ 2 భోగస్థానములు. ఈ లోకములో అనుభవించే భోగములు లంకలో కనిపించును. లంక అంటే మన శరీరం అని అర్థమైంది కదా మనకి రామాయణంలోని. ఈ శరీరంతో చేసుకునే భోగాలన్నీ కూడా ఏమిటివి? ఏదో ఒక కోరికతో చేస్తాం, ఫలాన్ని ఇస్తాయి కదా, కనిపించును. శరీరమును పొంది వాని అనుభవించుట పాప ఫలము అన్నారు. ఇక్కడ పైలోకములో స్వర్గాది భోగములను అనుభవించుట పుణ్యఫలము. ఈ రెంటిని ధ్వంసము చేసిన కానీ భగవత్ సామీప్యము నొందడు. పాపములు పుణ్యములు కూడా భగవత్ప్రాప్తికి ప్రతిబంధకములే. వానిని రెండింటిని ధ్వంసము చేసిన వాడు భగవత్ప్రాప్తి నొందును అన్నారు. అందుకనే జీవన్ముక్తులు ఇలాగా వదిలించుకుంటారన్నమాట పాపాలని పుణ్యాల్ని. ఎలా వదిలించుకుంటారు అంటే వాళ్ళని దూషించిన వాళ్ళకి పాపాలన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళని సేవించిన వాళ్ళకి పుణ్యాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా రెండిటిని వదులుచుకుంటే కానీ భగవత్ప్రాప్తి కలగదు. అందుకనే జ్ఞానులు ఏ పనినైనా నిష్కామంతో చేస్తారు. ఈ నిష్కామ అనేది చాలా 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 జీవితంలో అంటే ఈ జీవికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే దానివల్లే పుణ్యము పాపము రెండూనూ కలుగుతూ ఉంటాయి. కలగకూడదు అని అనుకుంటే నిష్కామ కర్మని చేయాలి. అశోకవనము మధువనము ధ్వంసము చేసి హనుమ రాముని చేరుట పుణ్యపాపములను ధ్వంసము చేసుకొని భగవంతుని పొందుట సూచించుచున్నది అన్నారు.
ఈ విధముగా హనుమంతుడు చెప్పి గుర్తుగా సీతమ్మ యొసంగిన మణిని రామునికి ఇయ్యగా రాముడా మణిని గుండెలపై ఉంచుకుని లక్ష్మణుతో కూడా ఏడ్చాను. ఆ మణిని చూచి నీరు నిండిన కన్నులతో రాముడు సుగ్రీవునితో ఇట్లా నిన్ను వాత్సల్యము గల ధేనువు దూడపై గల ప్రేమచే ఎట్లు ద్రవించునో అట్లే ఈ మణిని చూచి నా మనస్సు ద్రవించుచున్నది అన్నారు. తత్వదీపిక ఇది భగవంతుడు జీవునిపై గల వాత్సల్యమును సూచించును. అంటే దూడపై ఎంత మురికి ఉన్నను ప్రేమచే ఆవు ఎట్లు దానికై ద్రవించును అట్లే భగవంతుడు జీవులలో ఎన్ని దోషములున్నను వానిని పట్టించుకొనక ప్రేమతో బాధపడును. రాముడు సుగ్రీవునితో ఇంకను ఇట్లు చెప్పుచున్నారు. ఈ మణి సముద్రము నుండి లభించినది. యజ్ఞంలో సంతుష్టుడైన ఇంద్రుడు ఈ మణిని మా మామగారికి ఇచ్చాను. సీతమ్మ వివాహ సమయంలో మా మామగారు ఈ మణిని సీతమ్మకు ఇచ్చిరి. ఈ మణిని చూడగానే మా తండ్రి గారు జనక మహారాజు కూడా నాకొక్కసారి గుర్తుకు వచ్చిరి. ఈ మణి నా ప్రియురాలి తలపై అందముగా ప్రకాశించడది. ఈ మణిని చూడగానే సీతమ్మను పొందినట్లు నాకు అనిపించుచున్నది అన్నారు. అని సుగ్రీవునితో పలికి హనుమా సీతమ్మ ఏమనిన్నది? దాహము వేయుచున్న వానికి నీరు ఇచ్చినట్లు ఆమె మాటలనడి నీరుతో నన్ను సేదతీర్చుము అన్నారు. అంటే ఇంకా ఏం చెప్పారు? ఇంకా ఇది ఇష్టమైన వాళ్ళు ఏ మాటలు చెప్తారో వినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అంటే ఇది చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినాతామసితే క్షణం అన్నారు. అంటే సీతమ్మ 9 రోజులు బ్రతుకున్నా అయినచో ఆమె చాలా కాలం బ్రతికునన్నమాట. అసితే క్షణాయోగా సీతను చూడక క్షణకాలము నేను జీవింపలేను అన్నారు రాములు వారు. అంటే ఇంకొక నెల మాత్రము సీత ఉంటుంది అని హనుమ చెప్పగానే అబ్బా నెల ఉంటుంది అయితే పర్వాలేదు, నేను మాత్రం క్షణం కూడా ఇంకా నిలవలేను అన్నారు రాములు వారు. అంటే సీతమ్మ రామునిపై గల ప్రేమ కంటే రామునకు సీతమ్మపై ప్రేమ అధికమని దీనివల్ల తెలియచున్నది. ఇది ఏ భగవంతుని స్వభావము అన్నారు. అంటే పరమాత్మ మన్ని వదిలి క్షణం కూడా ఉండలేరు. అహంకరిస్తే నువ్వే నశిస్తావు, అంటే జీవుడే నశిస్తాడు. అంటే అందరూ అంటారు దేవుడు ఎక్కడున్నాడు అని. పరమాత్మ లేనిది అసలు నువ్వు లేవు కదా ఇక్కడ, అవునా? అహంకారంతో మనం నేనే అన్నీ చేస్తున్నావు అని అనుకుంటాం. ఆ నేను అనేది తొలగిపోతే ఎవరున్నారు ఇక్కడ? అదే అంటారు పరమాత్మ ఎన్ని చేసినా సరే జీవుణ్ణి అంటి పెట్టుకునే ఉంటారన్నమాట. ఆచార్యునిచే మంత్రమును పొంది స్వస్వరూపము భగవత్స్వరూపమును ఎరింగి, స్వస్వరూపము అంటే ఏమిటి? ఇక్కడ నేను అని తెలుసుకున్న సాక్షిభూతాన్ని తెలుసుకోవడం కదా. సాక్షిభూతం తెలుసుకున్న తర్వాత ఇంకేమిటి? అంతటా ఉన్నది పరమాత్మే అనేది అర్థమైపోతుందన్నమాట. అది భగవత్స్వరూపమును ఎరింగి భగవంతుడే ఉపాయమని నమ్మియున్న జీవుడు శరీరావసానము వరకు భగవత్ప్రాప్తికే వేచియుండును. కానీ తానే ఉపాయమని నమ్మియున్న జీవుని చేరకుండా భగవంతుడు ఒక్క క్షణమైనను ఓర్వలేడు. హనుమా సీతమ్మను ఎచ్చట చూచితివో అచట నన్ను కూడా తీసుకొని పొమ్ము. ఆమె వృత్తాంతమును తెలిసియూ నేను దూరముగా ఉండలేను. అత్యంతము భయపడుచు భయంకరులకు రాక్షస స్త్రీల మధ్య ఆమె ఎట్లున్నదో, నల్లని మబ్బుల మధ్య చదును వలె ఆమె ముఖము రాక్షస స్త్రీల మధ్య కాంతి విహీనమై ఉండును. హనుమా సీతమ్మ ఏమనినది యథార్థముగా చెప్పుము. రోగికి మందు వల్లే ఆమె మాటలే నాకు జీవనము అన్నారు. మధురా మధురాలాప కిమ్మాహ మమ భామిని మద్విహీనావరారోహ హనుమన్ కథయస్వమే అన్నారు. సీతమ్మ మధురము, ఆమె మాటలు మధురములు. ఆమె మాటలను చెప్పుచున్న నీ మాటలు కూడా నాకు మధురములే. నాకు దూరముగా ఉండి నాయందే ప్రేమ గల సీతమ్మ ఏమనిందో చెప్పుము అన్నారు. ఇంకా ఏం చెప్పు, అవునా? ఇంకా ఏమంది నా గురించి అని రాములు వారు అడుగుతున్నారు. ఇట్లు మహాత్ముడకు రాముడు పలుకగా హనుమ సీతమ్మ చెప్పిన మాటలు ఇట్లు నివేదింపసాగాను. జానకి పూర్వము చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును యథాతథముగా ఇట్లు చెప్పాను. సీతమ్మ చిత్రకూటమునమియుడిలో పరుండి ముందు మేల్కొన్నట. కాకము వచ్చి ఎగిరి వచ్చి ఆమె స్తన మధ్యమున గీరినట. తర్వాత మీరు ఆమె ఒడిలో పరుండి ఉండగా ఆ పక్షి మరల ఆమె గుండెలపై పొడిచినట.
ఆమె రక్తముచే తడిసి మీకు తెలివి వచ్చనట. సుఖముగా నిద్రించుచున్న మీరు ఇట్లు మేల్కొలుపబడి గుండెలపై కాకిచే పొడవబడిన సీతమ్మను చూచి కోపము తెచ్చుకొని నిట్టూర్పు విడిచి ఇట్లు పలికిరట. నీ వక్షస్థలమున గోళ్లతో ఎవడు గీరినాడు? 5 తలల గల పాముతో ఎవడు లాటలాడుచున్నాడు? ఇట్లనుచు అటునుటు చూచుచుండా రక్తముతో తడిసిన గోళ్లతో కాకి మీకు ఎదురుగా కనపడినదట. ఇంద్రుని కుమారుడకు ఆ కాకము దేవకార్యము కై భూమి మండలమున సంచరించుచున్నది. కాకి గమనములో వాయువుతో సమానమైనది. ఆ కాకముపై మీరు కోపముతో కూర్చుండిన ఆసనము నుండి దర్భను తీసి బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి ప్రయోగించిరట. ఆ దర్భ కాలాగ్ని వలె మండుచు పక్షి పైకేగెను. ఆ పక్షిని వెంటాడెను. ఆ కాకము 3 లోకములు తిరిగి తండ్రి కానీ దేవతలు కానీ ఋషులు కానీ రక్షించడివారు లేకపోగా మరలా మీ ఎదుటికే వచ్చి పడినట. ఎదురుగా నేలపై పడిన కాకిని చంపక కృపతో వదిలిరట. బాణము వ్యర్థము కాకుండా దాని కుడికంటిని మాత్రము పొడిచి వదిలిరట. రామా, అప్పుడు ఆ కాకి మీకు నమస్కరించి మీ తండ్రి దశరథునకు నమస్కరించి దేవలోకమున కేగినట. ఇట్లు నా కొరకు కాకిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించిన స్వామి రాఘవుడు బలము శీలము కలవాడయ్యూ ఏల రాక్షసులపై అస్త్రమును ప్రయోగించటలేదు. నాగులు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ దేవతలు కానీ యుద్ధములో రామునికెదురుగా నిలుచుటకు సమర్థులు కారు. పరాక్రమవంతుడగు రామునకు నా విషయమున ఆందోళనయే ఉన్నచో వేగముగా వాడిగల బాణములతో రావణుని చంపుగాక. సోదరుని ఆజ్ఞను పాటించి లక్ష్మణుడైనను ఏలనను రక్షింపరాడు. అగ్ని వాయుదేవతలతో సమానమగు తేజస్సు గల ఆ రామలక్ష్మణులిద్దరూ నన్ను ఏల ఉపేక్షించిరి. సమర్థులేయుండియు వారు నన్ను రక్షించుటకు నేనే ఏదో కొంచెమో గొప్పదో పాపము చేసి ఉందును అని సీతమ్మ చెప్పి కంటనీరు పెట్టి దీనముగా విలపించను. నేను ఆమెతో, అమ్మా, రాముడు శోకముచే దేనిని అనుభవించటలేదు. నిజము ఒట్టు. దుఃఖపడుచున్న రాముని చూచి లక్ష్మణుడు బాధపడుచుండును. ఎట్లో నేను నిన్ను చూడగలిగితిని. ఈ క్షణము నుండి నీ దుఃఖములు అంతమొందినవి. పురుష శ్రేష్ఠులకు రామచంద్రులు ఉత్సాహంతో నిన్ను చూడవచ్చి లంకను భస్మము చేయుదురు. రాముడి యుద్ధములో బంధువులతో కూడా రావణుని చంపి నిన్ను తమ పట్టణమునకు తీసుకుని వెళ్ళును. రామునకు నిన్ను తెలుపునది ప్రీతిని కలిగించున్నది యగు ఒక గురుతు నిమ్ము అని అడిగితిని. అప్పుడు ఆమె అన్ని దిక్కులకు చూచి తన జడలో దాల్చిన చూడామణిని కొంగు నుండి విప్పి ఇచ్చెను. నేను ఆ దివ్యమగు మణిని స్వీకరించి అమ్మకు నమస్కరించి మరలా మీ వద్దకు వచ్చుటకు సిద్ధపడితిని. అట్లు సిద్ధపడి పెరుగుచున్న నన్ను చూచి కన్నీటితో దీనమైన ముఖముతో అస్పృష్టముకు మాటలతో సీతమ్మ ఇట్లు పలికెను. హనుమా, సింహ సదృశులకు ఆ రామలక్ష్మణులను సుగ్రీవుని మంత్రులను కుశలమడిగితినని అనుము. మహాబాహువగు రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి తరింపజేయనట్లు నీవు ప్రోత్సహించుము. నా తీవ్రమగు శోకమును ఈ రాక్షస స్త్రీలు నన్ను బెదిరింపులను రాముని సమీపమున చెప్పుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక. రాజోత్తమ, సీతమ్మ విషాదముతో పలికిన మాటలు నేను మీ ముందు నివేదించితిని. సీతమ్మ కుశలముగా ఉన్నది అని చెప్పారు. ఇట్లు సీతమ్మ చెప్పి నీ యందు ప్రేమచే నేను బయలుదేరిపోదునేమో అని తొందరచే మరల ఏమేమో చెప్పినది. హనుమా, రాముడు రావణుని చంపి శీఘ్రముగా నన్ను పొందునట్లు రామునితో నా విషయమును బహువిధములుగా చెప్పవలెను. నీకు యుక్తమని తోచినచో ఒక్కరోజు ఇచ్చట రహస్యమైన స్థలమున ఉండి విశ్రాంతిని తీసుకునము. రేపు వెళ్ళగలవు. నీవు ఉన్నచో దురదృష్టవంతురాలనగు నాకు శోకము కొద్దిసేపైనా తగ్గును. నీవేగినచో మీరు తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు ఉండునో లేదు. నీవు కనిపించకపోయినచో దుఃఖ పరంపర మరలా నన్ను ఆవరించి బాధించును. ఓ వీరహనుమా, నాకు ఒక సందేహము కలుగుచున్నది. మీ వానరుల్లోకెల్లా గొప్పవాడవు. నీవు సముద్రమును దాటితివి, కానీ దాటుటకు శక్యము కాని సముద్రమును ఆ వానర సైన్యములు కానీ రామలక్ష్మణులు కానీ ఎట్లు దాటెదరు? ఈ సముద్రమును దాటుటకు గరుత్మంతుడు, వాయుదేవుడు, నీవు మీ ముగ్గురే సమర్థులు కదా. ఇట్లుండగా కార్యమెట్లో నెరవేరుని నీవు తలంచుచున్నావు. ఈ కార్యము సాధించుటకు నీవొక్కడవే సమర్థుడవు. నీ బలము కార్యసిద్ధిచే కీర్తి నందగలవు. సైన్యమంతటితో రాముడు వచ్చి రావణుని యుద్ధములో చంపి నన్ను తన పట్టణమునకు తీసుకొని వెళ్ళినచో అది ఆ రామునకు తగును. వనము నుండి రావణుడు మాయచే అపహరించినట్లు
రావణుడు అనమాట. రావణుడు మాయచే అపహరించినట్లు రాముడు కూడా చేయుట రామునకు తగదు. సైన్యముతో వచ్చి లంకను చికాకుపరిచి రాముడు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళుట అతనికి తగును. రాముని పరాక్రమమునకు శౌర్యమునకు తగునట్లు నీవు ఏర్పాటు చెయ్యవలెను అన్నారు. అంటే ఎంత ఆ మాటల్లో ఎంత రహస్యం దాగి ఉందో ఇక్కడ చక్కగా సీతమ్మ లౌకికంగా చెప్పిందనమాట. లౌక్యంగా, నోట్ లౌక్యం కదా, లౌక్యంగా చెప్పింది. ఇట్లు సీతమ్మ పలికిన మాటలను విని నేను ఇట్లు బదులు పలికితిని. వానర సైన్యమునకు అధిపతియగు సుగ్రీవుడు బలవంతుడు, నిన్ను రామునితో చేర్చుటకు కృతనిశ్చయుడు, పరాక్రమ సంపన్నుడు, మహాబలులు అగు వానరులెందరో మా సుగ్రీవుని ఆజ్ఞకు విధేయులై ఉన్నారు. వారికి పైకి క్రిందకు కానీ అడ్డముగా కానీ వెళ్ళుటకు శక్తి కలదు. ఏ పనినైనను వారు చేయగలరు. ఇంతకుముందు అనేక పర్యాయములు వారు వాయుమార్గానుసారముగా భూమికి ప్రదక్షిణ అనర్చినారు. సుగ్రీవుని వద్దనున్న వానరులు అందరూ నాకంటే గొప్పవారు, నాతో సమానులు, కానీ నాకంటే తక్కువ వారు ఒక్కడునూ లేడు. ఇట్టి పనులకెప్పుడునూ చిన్నవారిని పంపుదురు, కానీ పెద్దవారిని పంపరు. నేనే సముద్రమును దాటినచో వారి విషయము ఆలోచింపవలెనా? అమ్మా శోకింపకము, నీ దైన్యము తొలగుగాక. వానర నాయకులు ఒక్క గెంతున లంకకు రాగలరు. ఉదయించిన సూర్యచంద్రుల వలె రామలక్ష్మణులు ఇరువురును నా భుజములపై కూర్చుండి నీ వద్దకు రాగలరు. ధనుర్ధరులకు రామలక్ష్మణులు ఇరువురును లంకాద్వారమున త్వరలో చూడగలవు. నఖములు దంశములు ఆయుధములుగా గల వానర శ్రేష్ఠులను త్వరలో చూడగలవు అన్నారు. పర్వతములను మేఘములను పోలిన వానరులు లంక సమీపమునందలి పర్వత సానువులతో గర్జించుచుండుట త్వరలో వినగలవు అన్నారు. ఇక్కడ సుందరకాండలో శ్లోకాలు. నివృత్త వనవాసంచ త్వయాసార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం తతో మయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపికే శోకేన తథాభిపీడిత. అమ్మా శత్రువులను జయించి వనవాసమును పూర్తి చేసి రాముడయోధ్యలో నీతో పట్టాభిషిక్తుడగుట త్వరలో కాంచగలవు అన్నారు కదా. నివృత్త వనవాసం సత్వయాసార్థమరిందిరం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం కదా అని నేను మంగళకరములు ఇష్టములు నగు హక్కులతో ధైర్యముగా మాట్లాడి ఓదార్చగా సీతమ్మ ప్రసన్నురాలై శాంతిని పొందెను. ఆమె కొరకు నీవు శోకించుచున్నావని మాత్రము శోకించుచున్నది, ఆమెకంతకు మించిన దుఃఖము లేదు అని హనుమ రామునితో చెప్పెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సుందరకాండ సమాప్తం. అంటే ఇక్కడ శాంతి లభించిందన్నమాట. అవునా? ఇంకా రామదర్శనమే ఫస్ట్. ముందు ఏంటంటే మనస్సు శాంతిగా ఉండాలి. మనశ్శాంతి లేని ఇంద్రియాలని నిగ్రహించాలి. మనస్సుని నిగ్రహించాలి. అది శాంతంగా ఏ కోరిక లేకుండా ఉంటే పరమాత్మ దర్శనము తొందరలో జరుగుతుంది అని మనం ధ్యానంలోని తెలుసుకోవాలన్నమాట. హనుమ పలికిన మంగళకరములకు వాక్కులచే సీతమ్మకు మనఃప్రసాదము శాంతి లభించినట్లే ఈ కాండన చదివిన వారికి మనశ్శాంతి హనుమదనుగ్రహము లభించును. త్వరలో అయోధ్యలో రామునితో పట్టాభిషేకము ఉందెదనవని సీతమ్మతో హనుమ చెప్పుట చేతను సీతమ్మ పాతివ్రత్యము చేతను రావణుడు చనిపోయినాడు. రాముడు రావణుని చంపుటకు నిమిత్తమాత్రుడే అని హనుమ వానరులతో చెప్పుట చేతను రావణ వధ అయినట్లు సీతమ్మకు దుఃఖము తొలగి శాంతి లభించినట్లు భావించి సుందరకాండ పూర్తి కాగానే పట్టాభిషేకం చేయాలి కదా. అందుచే ఇక ముందు పట్టాభిషేకము వివరించబడును. అంటే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.